యాడ్ చేసావా? హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఏఈ ప్రిపరేషన్ ఎలా ఉంది? ఏడబ్ల్యూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏఈలోకి వెళ్ళిపోయారు. ఏఈ ఈజ్ డిప్లొమా లెవెల్ పేపర్, అసిస్టెంట్ ఇంజనీర్, కానీ శాలరీ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు ఏడబ్ల్యూ, కొద్దిగా తక్కువనే ఉంటుంది. బట్ హవెవర్ అసలు ఏమాత్రం ఛాన్స్ తీసుకోకుండా సేమ్ టెంపో, సేమ్ స్పీడ్, సేమ్ మోటివేషన్ తోటి ఏఈ ప్రిపేర్ అవ్వండి. సిలబస్ ఇస్ వెరీ లెస్, ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ ఆఫ్ ఏడబ్ల్యూ. ఆల్రెడీ మీరు ఎక్స్పర్ట్స్ కాబట్టి దీన్ని మేనేజ్ చేయడం చాలా సింపుల్. ఈరోజు మనము ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడదాము. టీఎస్పీఎస్సి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ నుంచి వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ సిలబస్. 10 క్వశ్చన్స్ వస్తాయి, అప్రాక్సిమేట్లీ 10 క్వశ్చన్స్, అన్ని స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు ఏడబ్ల్యూలో వచ్చినంత హై లెవెల్ అడగరు, ఎందుకంటే ఇది డిప్లొమా లెవెల్ పేపర్. డిప్లొమా లెవెల్ పేపర్ మీ ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది చూడండి, ఆ లెవెల్లోనే ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండదు. సో ఏడబ్ల్యూ అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం, వాళ్ళకి గేట్ లెవెల్లో ఇచ్చాడు, మొన్న కొన్ని గేట్ క్వశ్చన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏమైనా మీకు ఇస్తే డిప్లొమా లెవెల్ పేపర్ అంటే ఈసెట్ క్వశ్చన్స్ రావచ్చు. మీకు అందుబాటులో ఈసెట్ క్వశ్చన్స్ ఏవైనా ఉంటే అబ్జెక్టివ్స్ అవి కూడా చేసుకోండి, ఎందుకంటే అవి డైరెక్ట్లీ రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్లు ఉంటాయి. సో ఈసెట్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈసెట్ పేపర్స్ను చూసుకోండి, ఎందుకంటే అదే ఆల్మోస్ట్ అదే సిలబసే ఇచ్చాడు ఫర్ ఏఈ. చాలా మటుకు డిప్లొమా లెవెల్ స్టూడెంట్స్ కన్నా ఇంజనీరింగ్ లెవెల్ స్టూడెంట్సే ఎక్కువ రాస్తున్నట్టున్నారు ఏఈ ఎగ్జామ్ కోసం. సో హవెవర్ కొద్దిగా మీరు లెవెల్ అలా ఒక్క స్టెప్ డౌన్ చేసుకొని ఎగ్జామ్ రాయండి. అది ఏడబ్ల్యూ కదా, ఒక స్టెప్ డౌన్ చేస్తే ఒక ఈ పోయిందంటే ఏఈ మిగులుతుంది. సో 10 క్వశ్చన్స్ ఫ్రమ్ ట్రాన్స్పోర్టేషన్. ఒక్కసారి మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే అలైన్మెంట్ ఆఫ్ రోడ్. అలైన్మెంట్ అంటే ఏంటి? ఫిక్సింగ్ సెంటర్ లైన్ ఆఫ్ రోడ్ ఇస్ అలైన్మెంట్. ఆ అలైన్మెంట్ ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి షార్ట్, సేఫ్, ఈజీ అండ్ ఎకనామికల్. గుర్తుంది కదా? సో అది అలైన్మెంట్ రిక్వైర్మెంట్ అనమాట. అలైన్మెంట్ అప్పుడప్పుడు డీవియేట్ అవుతూ ఉంటుంది, డీవియేటింగ్ ఫ్రమ్ ద స్ట్రైట్ పాత్. ఇట్ కెన్ బి ఇన్ కేస్ ఆఫ్ హిల్స్, వ్యాలీస్, పాండ్, లేకపోతే ఏదైనా సిటీ మధ్యలో నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్తుంటే దాన్ని పక్కకు తీసుకెళ్తాము. అండ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ట్రాఫిక్ అండ్ అదర్ కన్సిడరేషన్స్, మొనోటోనీ, ఇవన్నీ తప్పించడానికి మనం అప్పుడప్పుడు వీ డీవియేట్ ద రోడ్ ఫ్రమ్ ది స్ట్రైట్ పాత్. సో అలైన్మెంట్ ఈస్ ఫిక్సింగ్ సెంటర్ లైన్ ఆఫ్ రోడ్, అది మనకు తెలుసు. ప్లెయిన్ అండ్ హిల్లీ టెరైన్స్ అడిగాడు. యాక్చువల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెరైన్స్, యూ రిమెంబర్. టెరైన్స్ ఆర్ మనకు ప్లెయిన్ టెరైన్, లోయెస్ట్, నెక్స్ట్ రోలింగ్, దానికన్నా స్లైట్లీ హయ్యర్ వాల్యూ ఈజ్ రోలింగ్ టెరైన్, ఇంకా ఎక్కువ వాల్యూ ఈజ్ మౌంటేనియస్ ఆర్ హిల్లీ టెరైన్,
అండ్ దెన్ ది హైయెస్ట్ ఈస్ స్టీప్ టెరైన్ అనమాట. ఇది హైయెస్ట్. జనరలీ మన క్రాస్ స్లోప్ 0 to 10% ఈజ్ ప్లెయిన్ టెరైన్, 10 to 25% ఉంటే దాన్ని రోలింగ్ టెరైన్ అంటాం. 25 to ఫస్ట్ క్లాస్ అంటే 60% మౌంటేనియస్ టెరైన్ అంటాం. మోర్ దాన్ దట్ 60 ఈజ్ కాల్డ్ స్టీప్ టెరైన్. ఇవి మనకు తెలుసు. వాడు అడుగుతున్నది ఏంటంటే ప్లెయిన్ అండ్ హిల్లీ టెరైన్ అడుగుతున్నాడు. హిల్లీ ఆర్ మౌంటేనియస్. ప్లెయిన్ ఈజ్ 0 to 10%, హిల్లీ ఆర్ మౌంటేనియస్ ఈజ్ 25 to 60. అన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మరి అంత కట్ షార్ట్ చేసే అంత అవకాశం లేదు. అన్నీ గుర్తుపెట్టుకోండి. దే ఆర్ ఆస్కింగ్ యూ సర్వేస్, ద ఇంజనీరింగ్ సర్వేస్ ఫర్ అవర్ రోడ్ కన్స్ట్రక్షన్. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్వేస్, గుర్తుండే ఉంటుంది. చెప్పండి చూద్దాం. ద ఫస్ట్ ఇంజనీరింగ్ సర్వే ఈజ్ ఓకే, దట్ ఈజ్ రెక్కి నిర్వహిస్తాం కదా, రెకనైజెన్స్ కన్నా ముందు మ్యాప్ స్టడీ, తర్వాత రెకనైజెన్స్. ఫస్ట్ మనము కాంటూర్ మ్యాప్ స్టడీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫీల్డ్కి వెళ్ళి రెక్కి నిర్వహించాలి. రెకనైజెన్స్ మ్యాప్లో ఇచ్చిన ఎలిమెంట్స్ ఫీల్డ్లో ఉన్నాయా లేదా అని చెప్పేసి రెక్కి నిర్వహించాలి. మ్యాప్లో హిల్ ఉంది, ఫీల్డ్లో ఉందా లేదా, మ్యాప్లో పాండ్ ఉంది, రెకనైజెన్స్లో వెళ్ళి పాండ్ రియల్గా ఉందా లేదా అని చూస్తాము. ఆ తర్వాత వి యూజ్ ప్రిలిమినరీ సర్వే, ప్రీ సర్వే, దెన్ ఫైనల్ లొకేషన్ అండ్ డీటెయిల్డ్ సర్వే. ఫైనల్ లొకేషన్ అండ్ డీటెయిల్డ్ సర్వే, ఈ 4 ఇంజనీరింగ్ సర్వేస్ గుర్తుపెట్టుకోండి. ద ఫైనల్ సెంటర్ లైన్ ఆఫ్ ది రోడ్ ఈస్ ఫిక్స్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ ప్రిలిమినరీ సర్వే. ఈవెన్ సాయిల్ టు ఏ డెప్త్ ఆఫ్ 1.5 to 3 meter ఫ్రమ్ ది రోడ్ సర్ఫేస్ ఇస్ టేకన్ ఇన్ ద ప్రిలిమినరీ సర్వే. ఫైనల్ లొకేషన్ అండ్ డీటెయిల్ సర్వేలో మొత్తం డీటెయిల్డ్గా కట్టింగ్ ఎంత, ఫిల్లింగ్ ఎంత అన్నీ మనం చేసుకుంటాం. దీస్ ఆర్ ది ఇంజనీరింగ్ సర్వేస్ వీ కమ్ అక్రాస్. డిప్లొమా లెవెల్లోనే చదవండి. క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్, క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్ మనకు తెలుసు. క్రాస్ సెక్షన్ ఆఫ్ ది రోడ్, ఇన్ ద మిడిల్ యూ హ్యావ్ ది క్యారేజ్ వే, గుర్తుందా? క్యారేజ్ వే ఈస్ హ్యావింగ్ క్యాంబర్. క్యాంబర్ ఈజ్ ద క్రాస్ స్లోప్ అండ్ ద క్రాస్ స్లోప్ ఈస్ టు డ్రైన్ అవే ది రెయిన్ వాటర్ అనేది మనకు తెలుసు. దిస్ ఈజ్ అవర్ క్యారేజ్ వే. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది క్యారేజ్ వే వీ హ్యావ్ షోల్డర్స్ ఆన్ ఎదర్ సైడ్. షోల్డర్ మట్టితోటే ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ ది షోల్డర్ ఈజ్ టు ఎమర్జెన్సీ పార్కింగ్ పర్పస్, లేకపోతే ఇట్ సపోర్ట్స్ ద క్యారేజ్ వే. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్, ఇది షోల్డర్ కదా, ఇది షోల్డర్, ఇటువైపు కూడా షోల్డర్. ఆ తర్వాత వీ హ్యావ్ ది రోడ్ మార్జిన్స్. రోడ్ మార్జిన్స్ ఇలా అప్ అండ్ డౌన్ ఉంటుంది, అండులేటెడ్ ఏరియా వేర్ వీ కెన్ యూజ్ ద రోడ్ సైడ్ డ్రైనేజ్ ప్యారలల్. సో వీటిని మనము రోడ్ మార్జిన్స్ అంటాం. ఆర్ఎం అని రాస్తున్నాను, ఆర్ఎం ఈజ్ రోడ్ మార్జిన్. ఇటువైపు కూడా ఆర్ఎం అని రాస్తాను, దట్ ఈజ్ రోడ్ మార్జిన్. రోడ్ మార్జిన్ పర్పస్ ఏంటి? రోడ్ పైన పడిన వర్షం నీళ్ళు క్యాంబర్ ద్వారా షోల్డర్కి వెళ్తాయి, షోల్డర్ నుంచి రోడ్ మార్జిన్కి వెళ్తాయి, రోడ్ మార్జిన్ నుంచి ప్యారలల్గా రోడ్ సైడ్ డ్రైనేజ్ వాటర్ అలాంగ్ ద రోడ్, అలాంగ్ ద స్లోప్ వెళ్తూ ఉంటాయి. సో అట్ ది ఎండ్ ఆఫ్ రోడ్ మార్జిన్ వీ హ్యావ్ ది రోడ్ బౌండరీ. అక్కడికి ఫిక్స్ అవుతుంది ఇది మన రోడ్ బౌండరీ. అంటే ప్రాపర్టీ ఆఫ్ ది రోడ్ ఎండ్స్ అట్ ది రోడ్ బౌండరీ. కానీ మీరు ఏదైనా ఒక ఇల్లు కట్టాలి అనుకున్నారనుకోండి, యు ఆర్ నాట్ అలౌడ్ టు కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్ ఫ్రమ్ ది రోడ్ బౌండరీ. బిల్డింగ్ లైన్ విల్ బీ ఫ్రమ్ ఏ లిటిల్ ఆఫ్ సెట్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్ లైన్ వస్తుంది. ఆ తర్వాత టాల్ బిల్డింగ్ ఏదైనా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే వీ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఇట్ ఫ్రమ్ ది కంట్రోల్ లేన్. సేమ్ విల్ రిపీట్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్సో. సో బిల్డింగ్ లేన్, దెన్ టాల్ బిల్డింగ్స్ విల్ బీ కన్స్ట్రక్టెడ్ ఫ్రమ్ ది కంట్రోల్ లేన్. ఇది మనకు తెలుసు, ఓకేనా? ఇందులో రోడ్ క్యారేజ్ వే ప్లస్ షోల్డర్ టుగెదర్ వీ కాల్ ఇట్ యాస్, దీన్ని మనము వీ కాల్ ఇట్ యాస్ ఫార్మేషన్ విడ్త్ అంటాం. ఫార్మేషన్ విడ్త్ ఇస్ క్యారేజ్ వే ప్లస్ ట్వైస్ షోల్డర్, ఓకేనా? రోడ్ మార్జిన్ నుంచి రోడ్ మార్జిన్ వరకు డిస్టెన్స్ను మనము
రైట్ ఆఫ్ వే అంటాం, రైట్ ఆఫ్ వే, అదర్వైజ్ రోడ్ ల్యాండ్, అదర్వైజ్ రోడ్ విడ్త్ అంటాం. ఈజ్ ఈక్వల్ టు క్యారేజ్ వే ప్లస్ అటు ఇటు షోల్డర్ ప్లస్ అటు ఇటు రోడ్ మార్జిన్. ఇవి దీనిపైన అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్స్. మినిమం విడ్త్ ఆఫ్ షోల్డర్ ఈస్ 2.5 మీటర్ బికాస్ ఇట్ హ్యాస్ టు అకామిడేట్ ఎ విడ్త్ ఆఫ్ vehicle. The maximum width of vehicle as per IRC is 2.44 meter. 2.44 meter width of maximum width of vehicle accommodate cheyalante we require 2.5 meter width of shoulder. Okay na? So carriage way gurinchi tarvata maatladadamu. What should be the width of carriage way? Carriage way single lane road avute, single lane road 3.75 మీటర్ అవసరం ఉంటుంది. అదే మల్టీ లేన్ రోడ్ అయితే మల్టీ లేన్ రోడ్ విడ్త్ ఇస్ n ఇంటూ 3.5. ఒక్కొక్క లేన్కు 3.5 మీటర్ విడ్త్ కావాలి. అదే 4 లేన్ రోడ్ అనుకోండి 4 ఇంటూ 3.5, 2 లేన్ రోడ్ అనుకోండి 2 ఇంటూ 3.5 అలా ఉంటుంది ఫర్ మల్టీ లేన్ రోడ్. సింగిల్ లేన్కు మాత్రం 3.5 కాదు, 0.25 ఎక్స్ట్రా, 3.5 ప్లస్ 0.25 ఎక్స్ట్రా ఈజ్ 3.75. అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ క్యారేజ్ వే ఇది ఎక్కువ అడుగుతూ ఉంటారు మన డిప్లొమా లెవెల్లో. ఇంటర్మీడియట్ క్యారేజ్ వే అంటే ఇది సింగిల్ లేన్కు 2 లేన్కు మధ్యలో ఉంటుంది. దీని విడ్త్ ఇస్ 5.5 మీటర్ గుర్తుపెట్టుకోండి. అండ్ దెర్ ఈజ్ 2 లేన్ విత్ రైజ్డ్ కర్బ్స్, 2 లేన్ రోడ్ విత్ రైజ్డ్ కర్బ్స్. అటు ఇటు కర్బ్ అంటే షోల్డర్కి అవకాశం ఉండదు. దెర్ ఈజ్ ఫుట్పాత్ or otherwise parapet wall over the bridges. గుర్తుందా ఎవరికైనా? 2 లేన్ రోడ్ విత్ రైజ్డ్ కర్బ్ ఎంత ఇచ్చారు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో 7 కాదు 7.5 మీటర్. నార్మల్ 2 లేన్ రోడ్ అయితే 7 మీటర్, దిస్ ఇస్ 7.5 మీటర్. గుర్తుందా? ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ది విడ్త్స్ ఆఫ్ ది క్యారేజ్ వేస్. మనకు జనరల్గా ఎక్కువగా అడిగేది ఇంటర్మీడియట్ క్యారేజ్ వే విడ్త్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. 2 లేన్ విత్ రైజ్డ్ కర్బ్ విల్ కమ్ ఆన్ ది బ్రిడ్జెస్, లేకపోతే సిటీ రోడ్స్ విత్ ఫుట్పాత్ 7.5 అడుగుతూ ఉంటారు. ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్ అండ్ సింగిల్ లేన్ అడుగుతూ ఉంటారు. మల్టీ లేన్ జనరలీ ఎప్పుడైనా అడగచ్చు. సో ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఈజ్ క్రాస్ సెక్షన్ రోడ్ స్ట్రక్చర్ అయిపోయింది. విడ్త్ ఆఫ్ ద పేమెంట్ ఇప్పుడే దీని గురించి మాట్లాడాము. విడ్త్ ఆఫ్ ద పేమెంట్ గుర్తుపెట్టుకోండి, వాల్యూస్ గివెన్ బై ఐఆర్సి. నెక్స్ట్ క్యాంబర్ ఈజ్ ద క్రాస్ స్లోప్ టు డ్రైన్ అవే ది రెయిన్ వాటర్. క్యాంబర్ ఈజ్ ద క్రాస్ స్లోప్ టు డ్రైన్ అవే ది రెయిన్ వాటర్. మీరు రోడ్ క్రాస్ సెక్షన్ చూసారంటే ఈ క్రాస్ స్లోప్ వీ కాల్ ఇట్ యాస్ క్యాంబర్. క్రాస్ స్లోప్ ఆఫ్ క్యారేజ్ వే, క్రాస్ స్లోప్ ఆఫ్ క్యారేజ్ వే సి అని రాస్తున్నాను. క్యారేజ్ వే ఈజ్ క్యాంబర్. మెయిన్ పర్పస్ ఏంటంటే టు డ్రైన్ అవే ది రెయిన్ వాటర్. So camber depends upon mainly rainfall in a particular area and then the importance of the road and the quality of the road. Superior quality of the road you have less camber, and if you have the rainfall, high rainfall, heavy rainfall area lo ekku camber undali, light rainfall area lo takku camber undali, adi telusu. So camber depends upon the quality of the road surface and then rainfall in a particular area. There are 2 type of rainfalls. ఒకటేమో లైట్ rainfall and heavy rainfall. సో క్యాంబర్ గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ఐఆర్సీ రికమెండెడ్ క్యాంబర్ వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ను మీరు బైహార్ట్ చేయండి. ఐఆర్సీ రికమెండెడ్ క్యాంబర్ వాల్యూస్ మీరు బైహార్ట్ చేయాలి. కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది. దాని మీద మనం క్వశ్చన్స్ చూద్దాం తర్వాత. నౌ గ్రేడియంట్ ఈజ్ స్లోప్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ది రోడ్. ఇది కూడా 4 టైప్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉన్నాయి. రూలింగ్ గ్రేడియంట్, నథింగ్ బట్ డిజైన్ గ్రేడియంట్, దానికన్నా కొద్దిగా ఎక్కువ లిమిటింగ్ గ్రేడియంట్, దానికన్నా ఎక్కువ ఎక్సెప్షనల్ గ్రేడియంట్, మినిమమ్ మోస్ట్, లోయెస్ట్ మోస్ట్ ఈజ్ మినిమమ్ గ్రేడియంట్. అది ఫర్ డ్రైనేజ్ పర్పస్. మినిమమ్ గ్రేడియంట్ లేకపోతే రెయిన్ వాటర్ రోడ్ మార్జిన్లోకి వెళ్ళి ఆగిపోతుందన్నమాట. అలా ఆగిపోయిందంటే దెర్ ఇస్ ఎ డేంజర్ టు ద రోడ్. అందుకని చెప్పేసి మనము లిటిల్ మినిమమ్ స్లోప్ ఉండేటట్టు, మినిమమ్ గ్రేడియంట్ ఉండేటట్టు చూసుకుంటాము. జనరలీ మినిమమ్ గ్రేడియంట్ విత్ అర్త్ అండ్ డ్రైన్ ఉంటే 1%,
the minimum gradient if you have the cement concrete drain is 0.5%. ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. ఈవెన్ గ్రేడియంట్ వాల్యూస్ విల్ డిస్కస్ ఇన్ ద అబ్జెక్టివ్స్. నెక్స్ట్ ఈజ్ సూపర్ ఎలివేషన్. సూపర్ ఎలివేషన్ ఈజ్ రైజ్ ఆఫ్ అవుటర్ ఎడ్జ్ ఆన్ ది హారిజాంటల్ కర్వ్. సో సూపర్ ఎలివేషన్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ సూపర్ ఎలివేషన్. సూపర్ ఎలివేషనే మనము యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ అంటాం. అండ్ సమ్ టైమ్స్ పీపుల్ మే కాల్ ఇట్ as క్యాంట్ అంటారు. సూపర్ ఎలివేషన్, క్యాంట్, యాంగిల్ ఆఫ్ బ్యాంకింగ్ ఈజ్ నథింగ్ బట్ ద రైజ్ ఆఫ్ అవుటర్ ఎడ్జ్ ఆన్ ద హారిజాంటల్ కర్వ్ టు counterfeit the centrifugal force. మీకు గుర్తుంటే ద సూపర్ ఎలివేషన్ యాజ్ అ రేషియో ప్లస్ lateral friction is equal to v square by gr. ఇది నార్మల్ ఈక్వేషన్. ఇఫ్ యూ వాంట్ స్పీడ్ ఇన్ kmph, capital V is kmph, this is 127 r. Capital V is the speed on horizontal curve in kmph and small v ఉన్నప్పుడు మీరు మీటర్ పర్ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మన ఏఈ ఎగ్జామ్ ప్రకారం సమ్ టైమ్స్ దే యూజ్ స్పీడ్, దే గివ్ ఇన్ ద క్వశ్చన్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్, అప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. సమ్ టైమ్ దే గివ్ యూ స్పీడ్ ఇన్ kmph, అప్పుడు ఇది వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే క్యాలిక్యులేటర్ ఇస్ నాట్ అలౌడ్ కాబట్టి డైరెక్ట్లీ వీ నీడ్ టు యూస్ ద ఈక్వేషన్. FL is the lateral friction, quotient of lateral friction on horizontal curve is 0.15 as per IRC. గుర్తుందా? Quotient of longitudinal friction, we use it in stopping side distance is the lag distance plus braking distance లో longitudinal friction వాడతాము, అది 0.35 to 0.4. బట్ lateral friction is 0.15 as per IRC. గుర్తుపెట్టుకోండి ఈ వాల్యూ. అప్పుడప్పుడు we use design super elevation as per IRC. If you want to design the super elevation as per IRC for mixed traffic condition, గుర్తుందా? IRC ఏం చెప్తుందంటే డిజైన్ సూపర్ ఎలివేషన్ యాజ్ పర్ IRC, you provide the super elevation for 75% of the speed, remaining 25% of the speed will be taken care by lateral friction అని చెప్తుంది. సో యూ నీడ్ టు డిజైన్ ద సూపర్ ఎలివేషన్ ఫర్ 75% ఆఫ్ ద స్పీడ్. దీన్ని మీరు క్యాపిటల్ వీలోకి మార్చుకున్నారంటే క్యాపిటల్ V స్క్వేర్ బై 225 r అవుతుంది. మీటర్ పర్ సెకండ్లో ఉంటే స్మాల్ v వాడండి. kmpHలో స్పీడ్ ఇచ్చారు ఇన్ ద క్వశ్చన్ అంటే క్యాపిటల్ V వాడండి. అండ్ ఇట్ షుడ్ నాట్ బి మోర్ దాన్ Emax, maximum super elevation given by IRC, and Emax value will be 7% in case of plain terrain, rolling terrain and snow bound hilly terrain. Normal hilly terrain లో this Emax is 10%. So 7% is in case of plain terrain, even in case of rolling terrain and also in case of snow bound hilly terrain. అంటే చలికాలంలో స్నో తోటి కవర్ అయ్యే అవకాశం ఉన్న హిల్లీ టెరైన్లో మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ 7% కన్నా ఎక్కువ ఉండకూడదు. దిస్ ఇస్ నార్మల్ హిల్లీ టెరైన్. నార్మల్ హిల్లీ అంటే సౌత్ ఇండియన్ హిల్లీ టెరైన్ వేర్ స్నో ఈజ్ నాట్ ఏ పాసిబుల్ ఏరియా. అప్పుడు మీరు Emax కెన్ బి టేకన్ ఈక్వల్ టు 10%. అండ్ Emax వాల్యూస్ ఆర్ గివన్ బేస్డ్ ఆన్ ద స్లో వెహికల్ విల్ నాట్ స్లిప్ ఇన్వర్డ్స్. ఒకవేళ వెహికల్ స్లోగా వెళ్తుంది అనుకోండి, అంటే డిజైన్ స్పీడ్తో కాకుండా స్లోగా వెళ్తుంది అనుకోండి, కరువు పైన జనరలీ సైకలాజికలీ పీపుల్ విల్ గో స్లోలీ. ఆ స్లో వెహికల్ ఇన్వర్డ్ స్కిడ్ అవ్వకుండా Emax వీ ప్రొవైడ్ ఇట్. అట్ ఎనీ కాస్ట్ ద డిజైన్ సూపర్ ఎలివేషన్ వాట్ ఎవర్ యు ఆర్ క్యాలిక్యులేటింగ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ Emax అని గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ డిజైన్ సూపర్ ఎలివేషన్. అప్పుడప్పుడు మనకు ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్ అడుగుతూ ఉంటారు. ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్, this is to have the pressure on outer wheel is equal to pressure on inner wheel, and for this our super elevation is to balance entire speed without friction. మనం కన్సిడరేషన్లోకి తీసుకోము కాబట్టి V స్క్వేర్ బై GR అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ క్యాపిటల్ V ఇట్ ఈస్ V స్క్వేర్ బై 127 r అవుతుంది. దిస్ ఈజ్ ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్. ఇది ఎంతైనా ఉండొచ్చు. అంటే ప్రెజర్ ఆన్ అవుటర్ వీల్ ఈజ్ ఈక్వల్ టు ప్రెజర్ ఆన్ ఇన్నర్ వీల్ కావాలి అంటే ఇంత సూపర్ ఎలివేషన్ ప్రొవైడ్ చేయాల్సిందే. డిజైన్లో మనం ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, కానీ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలంటే మాత్రం ఈ సూపర్ ఎలివేషన్ కంపల్సరీ కావాలి.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ది, ఒకటేమో జనరల్ ఈక్వేషన్, ఒకటేమో డిజైన్ సూపర్ ఎలివేషన్ టు బ్యాలెన్స్ 75% ఆఫ్ ది స్పీడ్, అండ్ ది అదర్ ఈస్ ఈక్విలిబ్రియం సూపర్ ఎలివేషన్. సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అడగరు. బట్ క్వశ్చన్లు వస్తే మాత్రం మీరు వాటిని వితౌట్ క్యాలిక్యులేటర్ సింప్లిఫై చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. టైమ్ ఈజ్ ఎ మెయిన్ క్రైటీరియా ఇన్ కేస్ ఆఫ్ అవర్ ఎగ్జామ్. సూపర్ ఎలివేషన్ అయిపోయింది. ట్రాన్సిషన్ కర్వ్స్ we generally provide between the horizontal circular curve and straight road. స్ట్రైట్ రోడ్ నుంచి కర్వ్లోకి ఎంటర్ కావాలంటే we use transition curve. Transition curves generally we use what is the ideal transition curve? Ideal transition curve as per IRC is spiral వాడతాం. స్పైరల్ అదర్ నేమ్ is Glover spiral or otherwise clothoid అంటాం. And the spiral requirement is radius is inversely proportional to length, or length is inversely proportional to radius అని కూడా చెప్పచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లెంత్ ఆఫ్ ద ట్రాన్సిషన్ కర్వ్ is inversely proportional to radius. లెంత్ పెరిగే కొద్దీ రేడియస్ తగ్గుతుంది, రేడియస్ పెరిగే కొద్దీ లెంత్ తగ్గుతుంది అనమాట. అండ్ ట్రాన్సిషన్ కర్వ్. ఓకే, నెక్స్ట్ ద డిజైన్ క్రైటీరియా ఆఫ్ ట్రాన్సిషన్ కర్వ్ ఇస్ కంఫర్ట్ ఆర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. ఈ ఫార్ములాలు గుర్తుపెట్టుకోండి. ఐఎమ్ నాట్ రైటింగ్ ద ఫార్ములా ఇన్ డీటెయిల్ బికాస్ ఆఫ్ ది టైమ్ కన్స్ట్రెయింట్. అండ్ ది అదర్ ఈజ్ సూపర్ ఎలివేషన్ క్రైటీరియా. And the third criteria is empirical criteria. Length of transition 2.7 capital V square by R in case of plain and rolling terrain, and V square by capital V square by R in case of hilly terrain. So out of the three you need to use maximum. But మన ఎగ్జామ్లో either ఇది కానీ అడుగుతుంటారు. Only one case they'll ask you. And the shift of the transition curve is also important. Shift ఈజ్ LS square by 24R గుర్తుందా, అది కూడా ఇంపార్టెంట్. దాని మీద కూడా క్వశ్చన్లు రావచ్చు, అవకాశం అయితే మంచిగా ఉన్నది. సో దిస్ ఈస్ రిగార్డింగ్ ట్రాన్సిషన్ కర్వ్. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ద జిస్ట్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఫర్ అస్. నెక్స్ట్ హారిజాంటల్ కర్వ్ గురించి ఆల్రెడీ మాట్లాడాము. Super elevation comes with horizontal curve. Horizontal curve is a circular arc we use with constant radius. Vertical alignment kuda adigadu. Vertical alignment lo you have the summit curve and sag curve, nothing but valley curve. ఈ రెండు ఉంటాయి. అండ్ how do you calculate the deflection angle? Last time ఒక్కసారి AE ఎగ్జామ్ జరిగింది బై TSPSC. అందులో డిఫ్లెక్షన్ యాంగిల్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. సో యూ హ్యావ్ వర్టికల్ కర్వ్స్లో డిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ద గ్రేడియంట్స్. ఫస్ట్ గ్రేడియంట్ మైనస్ సెకండ్ గ్రేడియంట్ అలాంగ్ విత్ దేర్ ఓన్ సైన్స్. సో ఇన్ కేస్ ఆఫ్ సమ్మిట్ కర్వ్, ideal summit curve is second degree parabola, or people call it a square parabola అంటాం. ఐడియల్ సమ్మిట్ కర్వ్నే అప్పుడప్పుడు మనం క్రస్ట్ కర్వ్ లేకపోతే హాగింగ్ కర్వ్ అంటాము. హాగింగ్ ఆర్ క్రస్ట్ కర్వ్ అంటాము, అదంతా సేమ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ద డిజైన్ క్రైటీరియా, ఆల్ సైడ్ డిస్టెన్సెస్. Stopping side distance is a problem. Overtaking side distance is a problem. Intermediate, middle side distance is also a problem. SSD is a problem, OSD is a problem, ISD is a problem. Okay na? So ఇచ్చిన డేటాను బట్టి మనము length of the curve will decide if it is a summit curve. Coming to the valley కర్వ్ను మనము సాగ్ కర్వ్ అని కూడా అంటాం. ఇందులో కూడా డిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ద గ్రేడియంట్స్. బట్ హియర్ దిస్ ఇస్ 1 degree more, థర్డ్ డిగ్రీ ఆర్ క్యూబిక్ పెరాబోలా ఈజ్ ఐడియల్ వ్యాలీ కర్వ్ అనమాట. వాట్ ఇస్ ద డిజైన్ క్రైటీరియా?
డే టైంలో సైడ్ డిస్టెన్సెస్ అనేవి ప్రాబ్లమే ఉండవు. ఓన్లీ నైట్ టైంలో హెచ్ఎస్డి ఈజ్ ఎ ప్రాబ్లం. హెడ్ లైట్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం. హెచ్ఎస్డి ఈజ్ నథింగ్ బట్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఓన్లీ. ఎందుకంటే వ్యాలీ కర్వ్లో బ్లైండ్ ఆబ్జెక్ట్స్ అనేవి కనిపించవు కాబట్టి head light side distance. How do you calculate head light side distance? It is nothing but just stopping side distance is a problem. And then we design for comfort. Comfort nothing but centrifugal criteria. In case of summit curve, centrifugal force is not a problem, drainage is not a problem, maintenance is not a problem. But in case of valley curve, we design for HSD. We need to consider centrifugal force and comfort also, because centrifugal force acts in the direction of the weight of the vehicle. ikkada weight plus centrifugal force rendu oke direction lo act avutu untayi. So centrifugal force adds to the weight, andukani manam design cheyalsi untundi. Lot of discomfort people feel while moving on the valley curve. Andukani aa discomfort nu tagginchalante manamu we need to induce the comfort by design. And next is on valley curve, drainage is a big problem, maintenance is a big problem. R&D during the construction will consider. Drainage, maintenance, big problem on the valley curve. ఎందుకంటే వర్షం వస్తే వర్షం నీళ్ళు ఆ వ్యాలీ కర్వ్లో వచ్చి ఆగిపోతాయి. దాన్ని మనము కన్స్ట్రక్షన్ టైంలో దాన్ని మనము బయటకు పంపించడానికి ట్రై చేయాలి. ఈవెన్ డస్ట్ పార్టికల్స్, దుమ్ము, ధూళి అంతా లోయెస్ట్ portion of the valley curve lo వచ్చి ఆగిపోతాయి. దట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లమ్ ఆన్ వ్యాలీ కర్వ్స్. సో దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్ ఆన్ ది వ్యాలీ కర్వ్స్. మీరు ఫార్ములాలు జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. ఎస్పెషలీ హైట్ ఆఫ్ ది డ్రైవర్ అబోవ్ ది రోడ్ సర్ఫేస్ 1.2 మీటర్ యాజ్ పర్ ఐఆర్సి, హైట్ ఆఫ్ ది అబ్స్ట్రక్షన్ అబోవ్ ది రోడ్ సర్ఫేస్ 0.15 మీటర్ యాజ్ పర్ ఐఆర్సి గుర్తుపెట్టుకోండి. మనకు సిలబస్లో ఎస్ఎస్డి, ఓఎస్డి, ఐఎస్డి క్యాలిక్యులేషన్లు ఇవ్వలేదు. కానీ మీరు ట్రై టు రిమెంబర్ వాట్ ఈజ్ ఎస్ఎస్డి. ఎందుకంటే దీనిపైన కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వర్టికల్ అలైన్మెంట్ ఇచ్చారంటే వర్టికల్ కర్వ్స్ మీరు డిజైన్ చేస్తున్నారు అంటే అందులో మీరు యూ నీడ్ టు కన్సిడర్ ఎస్ఎస్డి. ఎస్ఎస్డి ఎలా తీసుకొని వస్తారు కాబట్టి స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సిలబస్లో లేదు కానీ మీరు చదవండి. ఓఎస్డి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చదవండి. D1 + D2 + D3. ఐఎస్డి ఇంటర్మీడియట్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి. అంత థ్రస్ట్ ఏరియా కాదు కానీ ఇండైరెక్ట్లీ దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ ఎస్ఎస్డి, ఓఎస్డి, ఐఎస్డి. ఆల్రెడీ మీరు ఏడబ్ల్యూకి చదివిన వాళ్ళు జస్ట్ రివైజ్ చేయండి. ఓన్లీ డిప్లొమా స్ట్రీమ్ నుంచి ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు ఒకసారి ఎస్ఎస్డి, ఓఎస్డి, ఐఎస్డి మీ డిప్లొమా స్టాండర్డ్లో మాత్రమే చదువుకోండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. సో దిస్ ఈజ్ అవర్ జామెట్రిక్ డిజైన్ పార్ట్. మన సిలబస్లో ఉన్నది జామెట్రిక్ డిజైన్ పార్టే, అంతకన్నా ఎక్కువ లేదు. సో ఎస్ఎస్డి వీ హ్యావ్ ల్యాగ్ డిస్టెన్స్ ప్లస్ స్టాపింగ్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ గివన్ బై ల్యాగ్ డిస్టెన్స్, ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద డ్రైవర్ డ్యూరింగ్ ద రియాక్షన్ టైమ్ అండ్ బ్రేకింగ్ డిస్టెన్స్ V²/2GF. అండ్ రియాక్షన్ టైమ్ ఆఫ్ డ్రైవర్ యాజ్ పర్ ఐఆర్సి ఈజ్ 2.5 seconds. గుర్తుందా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ సేఫ్ ఎస్ఎస్డి ఎప్పుడైనా అడగచ్చు. సేఫ్ ఎస్ఎస్డి ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ లేన్ 1-way రోడ్ పైన అయితే మీరు వెళ్తున్నారు, ఆపోజిట్లో కూడా ఆపోజిట్లో కూడా వెహికల్ వచ్చే అవకాశం ఉంది, బికాస్ సింగిల్ లేన్ 2-way. ఇన్ దిస్ కేస్ సేఫ్ ఎస్ఎస్డి ఈజ్ 2 ఇంటూ ఎస్ఎస్డి. మీరు ఆపగలగాలి, ఆపోజిట్ వెహికల్ కూడా ఆపగలగాలి, అప్పుడే మీరు యాక్సిడెంట్ని ఆపచ్చు. దీన్ని మనము ఐఎస్డి అంటాం. ఇన్ ఎనీ అదర్ రోడ్ అదర్ దాన్ సింగిల్ లేన్ 1-way సేఫ్ ఎస్ఎస్డి అని అడిగినా కూడా ఎస్ఎస్డి మాత్రమే. ఓకేనా? సో కమింగ్ టు ద ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్. ఓవర్టేకింగ్ సైడ్ డిస్టెన్స్ ఈజ్ హ్యావింగ్ 3 parts, D1 + D2 + D3. D1 is distance travelled by the vehicle with slow speed during the reaction time of driver. ఇది గుర్తుందా? దిస్ ఈజ్ 2 seconds as per IRC. Reaction time of driver in OSD is 2 seconds in OSD. 2.5 seconds is the reaction time in case of SSD. Okay na? D2 is the distance travelled by the vehicle during the acceleration.
D3 is the distance travelled by the opposite vehicle during the overtaking time. దీని గురించి కొద్దిగా డీటెయిల్గా చదువుకోండి. ఎస్పెషలీ ఇన్ కేస్ ఆఫ్ సేఫ్ ఓఎస్డి అని అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ 2 lane 2-way ఈజ్ మోస్ట్ క్రిటికల్ హియర్. 2 lane 2-way ఇందులో సేఫ్ ఓఎస్డి ఈజ్ ఈక్వల్ టు D1 అవసరం ఉంటుంది, D2 అవసరం ఉంటుంది, ఆపోజిట్ వెహికల్ కూడా వస్తుంది కాబట్టి D1 + D2 + D3 కావాలి. దిస్ ఈజ్ 2 lane 2-way. ఎనీ అదర్ రోడ్, ఎనీ అదర్ మల్టీలేన్ రోడ్ అదర్ దాన్ దిస్ D3 అనేది రాదు. ఎందుకంటే ఆపోజిట్ వెహికల్ వచ్చినా కూడా దట్ గోస్ ఇన్ ఏ సేఫ్ లేన్ వితౌట్ కాజింగ్ ప్రాబ్లమ్. సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ 2 lane 2-way రోడ్ D3 విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. D3 is the distance travelled by ఆన్కమింగ్ వెహికల్, ఆపోజిట్ వెహికల్. ఓకేనా? సింగిల్ లేన్ రోడ్ పైన ఓవర్టేకింగ్ ఈజ్ నాట్ అలౌడ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ సింగిల్ లేన్ రోడ్ అక్కడక్కడ ఓవర్టేకింగ్ జోన్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓవర్టేకింగ్ జోన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫార్ సేఫ్ ఓవర్టేకింగ్ ఇన్ సింగిల్ లేన్ రోడ్స్, ప్రొవైడెడ్ ఆన్ సింగిల్ లేన్ రోడ్స్. అక్కడక్కడ సూటబుల్ ఇంటర్వెల్స్ దగ్గర మనము విడ్త్ ఆఫ్ ది రోడ్ను డబల్ చేస్తామన్నమాట టు ఫెసిలిటేట్ ద ఓవర్టేకింగ్ పర్పస్. వాట్ ఇస్ ద మినిమం లెంత్ ఆఫ్ ఓవర్టేకింగ్ జోన్? మినిమం లెంత్ ఆఫ్ ఓటీ జోన్ ఇది అడుగుతూ ఉంటారు. 3 times ఆఫ్ ఓఎస్డి క్యాలిక్యులేటెడ్. అదే డిజైరబుల్ లెంత్ అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇదే వర్డింగ్స్ అడుగుతూ ఉంటారు. డిజైరబుల్ లెంత్ ఆఫ్ ఓటీ జోన్ ఈస్ 5 times ఆఫ్ ఓఎస్డి. Try to remember this. Okay, in short I am giving you the things. Next mana syllabus lo we have traffic engineering. Traffic engineering lo payment markings unnai, payment paina markings, traffic signs unnai, traffic signals unnai, ee traffic islands unnai. ట్రాఫిక్ సైన్స్ అండ్ ట్రాఫిక్ ఐలాండ్స్ ఉన్నాయి, సిగ్నల్స్ లేవు. సో ఓన్లీ 3 parts ఆర్ దే. దట్ వెరీ స్మాల్ టాపిక్. అంటే హైవే మెటీరియల్ అండ్ టెస్టింగ్ లేదు సిలబస్లో, పేమెంట్ డిజైన్ కూడా లేదనమాట. సో పేమెంట్ మార్కింగ్స్, పేమెంట్ మార్కింగ్స్ చూసుకోండి ఒక్కసారిగా. నెక్స్ట్ ఈజ్ వీ హ్యావ్ ది ట్రాఫిక్ సైన్స్. ఐఆర్సి స్పెసిఫైడ్ ట్రాఫిక్ సైన్స్ గుర్తుపెట్టుకోండి. ఐఆర్సి రికమెండెడ్ ట్రాఫిక్ సైన్స్. ట్రాఫిక్ సైన్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. వీ హ్యావ్ ట్రాఫిక్ సైన్స్, తర్వాత ట్రాఫిక్ ఐలాండ్స్. విల్ కమ్ టు the 3 different type of traffic signs what IRC generally recommends. First one is mandatory signs, compulsory signs. మీరు ఒకవేళ ఫాలో అవ్వకపోతే ట్రాఫిక్ సైన్స్ ఇవి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ట్రాఫిక్ సైన్స్ దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైన్, చలాన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది ఈ మధ్య కాలంలో. మ్యాండేటరీ సైన్స్ ఆర్ జనరలీ సర్క్యులర్ ఇన్ షేప్ ఎక్సెప్ట్ స్టాప్. స్టాప్ సైన్ ఈజ్ ఆక్టాగనల్, గివ్ వే సైన్ ఈజ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. మిగతా అన్ని సర్క్యులర్. ఇది కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈజ్ వార్నింగ్ సైన్స్. దీస్ ఆర్ ఆల్ ఆల్సో కాల్డ్ as cautionary signs. They'll just give you warning. These are all triangular shape with apex upward. మొత్తం అన్ని వార్నింగ్ సైన్స్ ట్రయాంగులర్ విత్ అపెక్స్ అప్వర్డ్స్. అన్ని వార్నింగ్ సైన్స్ విత్ రెడ్ బార్డర్, వైట్ బ్యాక్గ్రౌండ్ అండ్ బ్లాక్ సింబల్స్ ఇన్ ద మిడిల్. బట్ మ్యాండేటరీ సైన్స్ అలా కాదు, అన్ని సర్క్యులర్ అనేది అయితే చెప్పగలను, కానీ లోపల కలర్స్ మారుతూ ఉంటాయి. దెర్ ఆర్ 2 exceptions ఇన్ మ్యాండేటరీ సైన్స్. ఒకటేమో స్టాప్ సైన్, ఒకటేమో గివ్ వే సైన్ ఈజ్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇన్ఫో సైన్స్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్. మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే పనికొస్తాయి, కానీ దానికి స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన పని లేదు. ఒకవేళ కనిపించినా చూడకుండా వెళ్ళిపోయినా కూడా ఏం కాదు. దట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ సైన్. జనరలీ బ్లూ కలర్లో ఉంటాయి అండ్ వైట్ లెటరింగ్ ఉంటుందన్నమాట. సో బ్లూ కలర్
వైట్ సింబల్స్ ఉంటాయి. ఎస్పెషలీ యూ కెన్ సీ ద ఇన్ఫర్మేటరీ సైన్స్ లైక్ టెలిఫోన్ బూత్ అహెడ్, ఈ మధ్య కాలంలో లేదనుకోండి, హోటల్ అహెడ్, కెఫే అహెడ్, లేకపోతే ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ అహెడ్, హాస్పిటల్ అహెడ్, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ సైన్స్లోనే మనకు కనిపిస్తాయి. సో ట్రై టు గో త్రూ దిస్ ట్రాఫిక్ సైన్స్, ఇంపార్టెంట్ ఫర్ అస్. ఐఆర్సీ రికమెండెడ్ ట్రాఫిక్ సైన్స్ అన్నీ చూసుకోండి. బట్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మ్యాండేటరీ సైన్స్ని అడుగుతూ ఉంటారు, ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈజ్ ట్రాఫిక్ ఐలాండ్స్. ట్రాఫిక్ ఐలాండ్సే అడుగుతున్నారు. ఇందులో మనకు మీడియన్స్ ఉన్నాయి, డివైడర్స్. మీడియన్స్ పనేంటి, డివైడర్ పనేంటంటే టు స్ట్రీమ్లైన్ ద ట్రాఫిక్ ఫ్రమ్ ఆపోజిట్ డైరెక్షన్స్. వెళ్ళే ట్రాఫిక్ కమింగ్ ట్రాఫిక్ను సగ్రిగేట్ చేయడానికి డివైడర్స్ పెడతాం. డివైడర్ లేకపోతే పిచ్చి పిచ్చి ట్రాఫిక్ అయిపోతుంది రోడ్ పైన. సెకండ్ వన్ ఈజ్ ఛానలైజింగ్ ఐలాండ్స్. ఎస్పెషలీ ఒక రోటరీ ఆర్ ఒక జంక్షన్ ఎంటర్ అవుతున్నప్పుడు, ఎగ్జిట్ అవుతున్నప్పుడు, టు స్ట్రీమ్లైన్ ద ట్రాఫిక్ in a particular direction we use channelizing islands. The third one is rotary island in the middle. In the middle of the junction we have the rotary islands. We have different type of rotary islands. We have circular rotary island, elliptical rotary island, tangential rotary island, and turbine shape of rotary island. The most effective and efficient rotary island is turbine shape rotary island అనేది మనకు తెలుసు. In a rectangular pattern, the rotary island whatever we use is circular. ఒకవేళ 4 కన్నా ఎక్కువ లెగ్స్ ఆఫ్ ద రోడ్స్ కలుస్తున్నాయంటే బెటర్ గో ఫర్ ఎలిప్టికల్ షేప్ ఆఫ్ ది రోటరీ, ఎలిప్టికల్ షేప్ ఆఫ్ ది ఐలాండ్. అండ్ ఒక మెయిన్ రోడ్ అన్ని పిల్ల రోడ్లు కలుస్తున్నాయంటే దెన్ వీ గో ఫర్ ది టాంజెన్షియల్ షేప్ ఆఫ్ ద ఐలాండ్. ద బెస్ట్ షేప్ ఇస్ టర్బైన్. సో మనకు ట్రాఫిక్ అంత పెద్ద సిలబస్లో లేదు, యాక్చువల్గా సిలబస్ తుపేల్ సిలబస్. ఈజీగా మనము వితిన్ 1 day కంప్లీట్ చేయగలిగిన సిలబస్. ఆల్రెడీ మీరు ఏడబ్ల్యూ చదువుంటే ది సిలబస్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ సిలబస్. ఎక్కువ కష్టపడకండి. ట్రై టు గో ఫర్ ద క్వశ్చన్స్, సింపుల్ క్వశ్చన్సే అడుగుతారు. ఐ టోల్డ్ యూ, మీరు క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే వీలైతే మీ డిప్లొమా బుక్స్ ఎక్కడైనా కనిపిస్తే, లేకపోతే మీ డిప్లొమా ఫ్రెండ్స్ ఉంటే ఈసెట్ క్వశ్చన్స్ ఒక లాస్ట్ 10 years ఫ్రమ్ డౌన్ ద లైన్ ఫ్రమ్ దిస్ ఇయర్, లాస్ట్ 10 years చదువుకున్నారంటే సరిపోతుంది. ఈసెట్ క్వశ్చన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ట్రాన్స్పోర్టేషన్, ఫర్ ఏఈ సబ్జెక్ట్ ఈసెట్ గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూకి అయితే గేట్ అలా 2-3 రెప్లికాలు వచ్చాయో, ఈసెట్ నుంచి కూడా రావచ్చు అని అనుకుంటున్నాను. సో చూడండి, చిన్న క్వశ్చన్, పిల్ల క్వశ్చన్. ఏ కామన్ ప్రాబ్లమ్ ఇన్ హిల్ రోడ్, ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్ తోటి మీరు చేయొచ్చు. హిల్ రోడ్లో ప్రాబ్లం ఏంటి? స్కిడ్ ఎక్కడైనా అవుతుంది. ఫ్రిక్షన్ కరెక్ట్గా లేకపోతే స్కిడ్ ఎక్కడైనా అవుతుంది. స్ట్రైట్ రోడ్ మీ ఇంటి ముందు కూడా అవుతుంది. అర్త్క్వేక్ హిల్ రోడ్లోనే కాదు, అర్త్క్వేక్ మీరు ఈ మధ్యన టర్కీ చూశారు, టర్కీ సిరియాలో అర్త్క్వేక్ ఈ మధ్య ఈవెన్ స్ట్రైట్ ఫ్లాట్ రోడ్ పైన కూడా అర్త్క్వేక్ వచ్చి రోడ్ ఇలా చీలిపోయే అవకాశాలు ఉన్నాయి. అర్త్క్వేక్ హిల్ రోడ్లోనే కాదు, ఎక్కడైనా రావచ్చు. స్లిప్ స్కిడ్ అనేది వెరీ కామన్, ఎక్కడైనా రావచ్చు. ల్యాండ్ స్లైడ్స్ అనేవి హిల్ రోడ్స్లోనే వస్తాయి. మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ను పికప్ చేసుకోండి. ల్యాండ్ స్లైడ్ విల్ కమ్ ఓన్లీ ఇన్ అ హిల్ రోడ్. నౌ సీ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. క్యాలిక్యులేట్ ద రైజ్ ఆఫ్ క్రౌన్ విత్ రెస్పెక్ట్ టు ఎడ్జెస్ in a cement concrete road of 10 meter wide in the areas of heavy rainfall. In case of ఇది కొద్దిగా సింపుల్ న్యూమరికల్, ఇది మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. In case of cement concrete we use the straight camber. In all other roads we use parabolic camber. Nowadays people are using the combination camber for any road. Now they are asking you the central rise. If you want this central rise, ఇది మనకు తెలుసు, y max is this width of the road. If I take it as W, y max is equal to W by 2n. For any type of camber, W by 2n. What is the camber on heavy rainfall area of a cement concrete pavement? మన IRC camber values మీరు మగప్
చేయాలి, బై హార్ట్ చేయాలి. సో హెవీ రెయిన్ఫాల్ ఏరియా, సిసి రోడ్లో హెవీ రెయిన్ఫాల్ ఏరియా, ద క్యాంబర్ ఈజ్ 1 in 50. దీన్ని we generally compare with 1 in n. So n value as per this is 50. ఈ టేబుల్ బై హార్ట్ చేయాలి. 60, 50, 40, 33, 25. చూడండి 60, 50, ఈ 50 ఇలా వస్తుంది, నెక్స్ట్ 40, 40 ఇలా వస్తుంది, నెక్స్ట్ 33 ఇలా వస్తుంది, లాస్ట్లో మిగిలిపోయిన 25. 60, 50, 40, 33, 25 గుర్తుపెట్టుకోండి. సో n is 50, సబ్స్టిట్యూట్ చేయండి. ఇన్ అవర్ వైమాక్స్ W ఈస్ 10 మీటర్ అన్నాడు కదా, 10 to n is 50. So 5 into 2 is 100, 10, 0, 0 gone, 1/10. 1/10 is 0.1 meter. డైరెక్ట్గా వితౌట్ క్యాలిక్యులేటర్ కూడా సింప్లిఫై చేయొచ్చు. ఆల్రెడీ యువర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాస్. ఇలాంటి క్వశ్చన్లు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. గో విత్ సిలబస్ మెయిన్లీ. వెన్ అసెండింగ్ గ్రేడియంట్ ఆఫ్ 1 in 100 meets with the descending gradient of 1 in 20, calculate the deviation angle. Deviation angle or deflection angle, you can take it as G, వాడు n అన్నాడు, is nothing but algebraic difference. ఫస్ట్ అసెండింగ్ గ్రేడియంట్, అసెండింగ్ గ్రేడియంట్ అంటే ప్లస్, డిసెండింగ్ గ్రేడియంట్ ఈజ్ మైనస్. సో అసెండింగ్ గ్రేడియంట్ ఈజ్ 1/100 అట, ప్లస్ 1/100. డిసెండింగ్ గ్రేడియంట్ 1/20. దీన్ని మనము సింప్లిఫై చేసామంటే 1/100 అలానే ఉంచేస్తాను. 100 LCM ఇది ప్లస్ అవుతుంది, మైనస్ ఆఫ్ మైనస్. దీన్ని కూడా 100 చేసామంటే 20ని 5తో మల్టిప్లై చేస్తే 100 అవుతుంది, ఇక్కడ 5. సో 5 + 1 is 6/100. ఎనీ ఆన్సర్ మ్యాచింగ్? ఎస్, ఆన్సర్ మ్యాచింగ్. జాగ్రత్తగా ఉండండి, సింప్లిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మైనస్ ఆఫ్ మైనస్ మే బికమ్ ప్లస్. దీన్ని కూడా LCM తీసుకున్నాను, చేశాను. సో సింపుల్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరూ ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయొచ్చు. సో కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం అందరు 10th క్లాస్ పాస్ అయ్యాం. ద పేమెంట్ హ్యాస్ హారిజాంటల్ కర్వ్ ఆఫ్ 1000 మీటర్ ఫర్ ఎ డిజైన్ స్పీడ్ ఆఫ్ 75 kmph. డిజైన్ సూపర్ ఎలివేషన్ అడుగుతున్నాడు. ఓకే, ఈ డిజైన్ 75% స్పీడ్ తోటి డిజైన్ చేయాలి కదా. 0.75 స్మాల్ v²/gr. మనకు స్మాల్ వి మార్చుకోవాలంటే కష్టం కాబట్టి ఐ విల్ గో విత్ క్యాపిటల్ v²/225r. సబ్స్టిట్యూట్ చేద్దాం. వాట్ ఇస్ ద స్పీడ్ గివన్ దేర్? 75 into 75, 225. రేడియస్ 1000. ఎవరైనా సింప్లిఫై చేసి చెప్పండి. ఐఎమ్ వెరీ పూర్ పర్సన్, పూర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఎవరైనా సింప్లిఫై చేసిన వాళ్ళు సింప్లిఫై చేసి ఆన్సర్ చెప్పండి, నేను కాపీ కొడతాను. వన్ ఇన్ 40నా? ఓకే, 1 in 40. ఇది సూపర్ ఎలివేషన్. మళ్ళీ ఈ మ్యాథ్స్ తోటి కంపేర్ చేయడం అవన్నీ పెట్టుకోకండి, ఎందుకంటే 1/40 డైరెక్ట్గా ఉంది. 0.04 ఇది యాక్చువల్లీ 1/40 నథింగ్ బట్ 0.025 అవుతుంది. అంటే 2.5% అంటే అతి తక్కువ. 2.5%, లెస్ దాన్ ఈవెన్ 7%. మన ఏఈ ప్రకారం వాళ్ళ కంపారిజన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోకండి, డైరెక్ట్గా యూ కెన్ గివ్ ఇట్. బట్ ఎనీవే, ఇఫ్ నథింగ్ ఈజ్ స్పెసిఫైడ్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ ప్లెయిన్ టెరైన్. ప్లెయిన్ టెరైన్లో మ్యాక్సిమం సూపర్ ఎలివేషన్ ఇస్ 7%. మనకు వచ్చిన సూపర్ ఎలివేషన్ లెస్ దాన్ 7. ఇదే మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. 1 in 40 డైరెక్ట్ ఆన్సర్. సింపుల్ క్యాలిక్యులేషన్స్. ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఇన్ ప్లెయిన్స్ యాజ్ పర్ IRC. ఇది కూడా మన గ్రేడియంట్ టేబుల్ను మనం బై హార్ట్ చేయాలి. దిస్ ద టేబుల్ గివన్ బై IRC, గ్రేడియంట్ టేబుల్ గివన్ బై IRC ఇన్ పర్సంటేజ్. ఇది కూడా మీరు ఎలా గుర్తుపెట్టుకోగలరు అంటే 3.3 ఈజ్ ద లీస్ట్. 3.3 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి 4 లేదు, 5, 6, 7, 8 ఉన్నాయి. 3.3 4 లేదు, 5, 6, 7, 8.
మీరు గుర్తుపెట్టుకోవడం కూడా ఇది ఈజీగానే ఉంటుంది. చూడండి 3.3 కదా, నెక్స్ట్ 4 లేదు, 5, 6 ఇలా లెఫ్ట్కి మూవ్ అవుతుంది అనమాట. 5 ఇలా లెఫ్ట్కి మూవ్ అవుతుంది, 6 ఇలా లెఫ్ట్కి మూవ్ అవుతుంది. 3.3, 5, 6 ఈ 5 ఇలా మూవ్ అయింది. 5 తర్వాత 6 తర్వాత 7 కదా, సో 7 నెక్స్ట్ ఇలా మూవ్ అయింది. సో 6, 7 లాస్ట్ ఈజ్ 8, స్టార్టింగ్ ఈజ్ 3.3. ఇలా గుర్తుపెట్టుకోండి. 3.3, 4 లేదు, 5, 6, 7, 8. Plain and rolling terrain given as single unit, hilly terrain or mountainous terrain is the second case. Steep terrain is the third case. So ruling అంతకన్నా ఎక్కువ, లిమిటింగ్ అంతకన్నా ఎక్కువ, ఎక్సెప్షనల్ గ్రేడియంట్. మనకు అడిగిన క్వశ్చన్లో ప్లెయిన్ టెరైన్లో అడుగుతున్నాడు. ఎక్సెప్షనల్ గ్రేడియంట్ ఇన్ ప్లెయిన్ టెరైన్. ప్లెయిన్ టెరైన్లో ఎక్సెప్షనల్ గ్రేడియంట్ అడుగుతున్నాడు అంటే 6% అడుగుతున్నాడు. సో దిస్ ఈజ్ యాజ్ పర్ ఐఆర్సి 6%. 6% అంటే 6/100. దీన్ని మనము సింప్లిఫై చేయాలి. 6/100 హౌ మచ్ ఇట్ ఈజ్ చెప్పండి చూద్దాం. మీరు చెప్తే నేను ఇక్కడ మీ ఆన్సర్లు చూసి కాపీ కొట్టి ఆన్సర్ వేస్తాను. చెప్పారా? .06 అది నాకు తెలుసు. ఎందులో 0.06 వస్తుంది? 1 in 15లో వస్తుందా? ఎస్. సో దిస్ కెన్ బి రిటర్న్ యాజ్ 1 in 15. వెరీ గుడ్. ఆప్షన్ మనకు దగ్గరలో ఉంది, చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, లేఅవుట్ ఆఫ్ సెంటర్ లైన్ ఆఫ్ ఎ హైవే. ఫిక్సింగ్ సెంటర్ లైన్ ఆఫ్ హైవే ఈజ్ కాల్డ్ అలైన్మెంట్. ఇలా డైరెక్ట్గా టిక్ కొట్టకండి. అంతకన్నా బెటర్ ఆప్షన్ ఉందా లేదా అని మిగతా అన్ని చదవండి. లేయింగ్ అవుట్ సెంటర్ లైన్ ఈజ్ కాల్డ్ సెట్టింగ్ అవుట్ కాదు. స్టేక్ అవుట్ అస్సలు ఏంటో నాకు కూడా తెలియదు. బేస్ లైన్ ఈజ్ ఎ మెయిన్ లైన్ ఇన్ ఎ సర్వే, బట్ ఫిక్సింగ్ సెంటర్ లైన్ ఆఫ్ ఎ రోడ్ ఈజ్ అలైన్మెంట్. సో ఎలిమినేట్ చేసి మోస్ట్ అప్రాప్రియేట్ ఆన్సర్ పికప్ చేసుకోండి. డోంట్ సెలెక్ట్ ఆన్సర్. డోంట్ గో బై ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, గో బై ప్రాసెస్ ఆఫ్ ఎలిమినేషన్. ఆల్టర్నేటివ్ రూట్స్ ఫర్ హైవే ప్రాజెక్ట్ ఆర్ సజెస్టెడ్ బై ది స్టడీ ఆఫ్. మనకు ఒక రూట్ ఉంది, ఆ రూట్ కన్నా ఇంకా బెస్ట్ ఆల్టర్నేట్ కావాలంటే విచ్ మెథడ్ వి యూస్. ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ మ్యాప్. పొలిటికల్ పీపుల్ కెన్ చేంజ్ ద అలైన్మెంట్. పవర్ ఉన్న పీపుల్ ఏమైనా చేస్తారు. సో పొలిటికల్ పవర్ తోటి థియరిటికల్గా ఆల్టర్నేటివ్ రూట్స్ చూడము. ట్రాఫిక్ మ్యాప్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ట్రాఫిక్ పుట్టుకొస్తుంది, కన్స్ట్రక్షన్ కాకముందు ట్రాఫిక్ రాదు. రోడ్ మ్యాప్ అంటే ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్ని మ్యాప్లో ఉంటాయి. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసే రోడ్డు మ్యాప్లో ఉండదు. హైవే ప్రాజెక్ట్ కదా, మనం ఇంకా ప్రాజెక్ట్ను హైవే కన్స్ట్రక్షన్ చేయలేదు అంటే రోడ్ మ్యాప్లో అది ఉండదు. ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ రోడ్ మ్యాప్లో అప్డేట్ చేస్తాం, సో ఉండదు. సో we fix alignment, we fix alternate routes based upon the topographical map. Topographical map is nothing but our contour map, which talks about our topography of a particular area. Contours చూసి ఏ టైప్ ఆఫ్ టోపోగ్రఫీ అనేది తెలుస్తుంది. సో మీరు ఆల్టర్నేట్ రూట్, ఒక రూట్ కాకుండా ఇంకొక రూట్ను ఫిక్స్ చేయాలంటే వీ గో బై టోపోగ్రఫికల్ మ్యాప్. చూసుకోండి. IRC committee was appointed by the government అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కమిటీ అది. ఎంఆర్ జైకర్ యాజ్ ద చైర్మన్. సో జైకర్ కమిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇవన్నీ లిస్ట్. జైకర్ కమిటీ 1927. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హౌ మెనీ ఇయర్స్ బిఫోర్ ది ఇండిపెండెన్స్? 1947 ఈజ్ ఇండిపెండెన్స్ కదా. 37, 27 అంటే 20 years బిఫోర్ ఇండిపెండెన్స్ గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అలానే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ రోడ్ ఫండ్, ఇండియన్ రోడ్ కాంగ్రెస్, మోటార్ వెహికల్ యాక్ట్, సెంట్రల్ రోడ్ రీసెర్చ్ CRRI ఎప్పుడు ఫామ్ అయింది,
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఫామ్ అయింది, ఫస్ట్ 20-year ప్లాన్, సెకండ్ 20-year ప్లాన్, థర్డ్ 20-year ప్లాన్, హైవే రీసెర్చ్ బోర్డ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఇయర్స్ యూ నీడ్ టు బై హార్ట్. చూసుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇంపార్టెంట్ ఫర్ ఏఈ ఎగ్జామ్ ఆల్సో. టు డివైడ్ ద ట్రాఫిక్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వెళ్ళే ట్రాఫిక్ వచ్చే ట్రాఫిక్ను డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? డివైడర్ పెట్టాలి. డివైడర్ని మనం ఏమంటాం? మీడియన్ అంటాం. బిఫోర్ యూ సెలెక్ట్ ది ఆన్సర్ అదర్ ఆప్షన్స్ కరెక్టా కాదా అని ఒకసారి చూడండి. కెర్బ్ ఎక్కడ ఉంటుంది? కెర్బ్ ఈస్ రైజ్డ్ పోర్షన్ ఆఫ్ ద పేమెంట్. అంటే పేమెంట్ అయిన తర్వాత ఫుట్పాత్ కానీ పారాపెట్ వాల్ కానీ ఉన్నప్పుడు రైజ్డ్ పోర్షన్ కెర్బ్ వస్తుంది, ఫుట్పాత్ కాదు. టు డివైడ్ ద ట్రాఫిక్ ఫుట్పాత్ కాదు. టు డివైడ్ పెడస్ట్రైన్స్ అండ్ మూవింగ్ వెహికల్స్ వీ ప్రొవైడ్ ద ఫుట్పాత్, డ్రైవే కాదు. డ్రైవే అంటే ద వే ఆన్ విచ్ వెహికల్స్ ఆర్ డ్రైవింగ్ ఆన్. సో ఇది చూడండి, వెళ్ళే వెహికల్స్, కమింగ్ వెహికల్స్, నాట్ ఇండియా అనుకుంటున్నాను. ఎందుకంటే వీటిని సపరేట్ చేయాలంటే వీ హ్యావ్ ద డివైడర్. వాట్ ఇస్ ద డిజైరబుల్ విడ్త్ ఆఫ్ మీడియన్ అడుగుతూ ఉంటాడు. డిజైరబుల్ విడ్త్, ఇదే వర్డింగ్ అడుగుతాడు. డిజైరబుల్ విడ్త్ ఆఫ్ మీడియన్ యాజ్ పర్ ఐఆర్సీ ఇస్ 5 meter. ఎందుకంటే మీడియన్ పైన వీ నీడ్ టు గ్రో ద వాట్ యూ సే అర్బోరికల్చర్ అంటాం. అర్బోరికల్చర్ మీన్స్ ద ప్లాంటేషన్ ఈజ్ కంపల్సరీ ఆన్ హైవేస్, ఎస్పెషలీ టు అవాయిడ్ ద నైట్ హెడ్లైట్ గ్లేర్. సో దీస్ ఆర్ ఆల్ ద ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ సిలబస్ ఫర్ ఏఈ ఎగ్జామ్. సో ఇదే లైన్లో చదువుకోండి, ఇంతకన్నా మనకి ఎక్కువ వద్దు. కానీ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఏడబ్ల్యూ ప్రిపేర్ అయ్యారు కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ ఎవ్రీబడి పర్ఫెక్ట్, నాట్ ఓన్లీ మ్యాన్, ఎవ్రీబడి పర్ఫెక్ట్. దట్ ఈస్ పాసిబుల్ విత్ ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏఈ ఎగ్జామ్. 2 కొట్టాలి, ఏడబ్ల్యూ రావాలి. ఆల్రెడీ మీరు మార్కులు చూసుకున్నారు, మీకు ఏడబ్ల్యూ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి కదా. ఏఈ కూడా కొట్టాలి, అలానే పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా కొట్టాలి. సో కేసీఆర్ మనకు అన్ని జాబ్స్ ఇస్తున్నాడు, కొట్టాలి. I wish you all the best. Thank you very much for watching. Thank you very much for your patience. I wish you all the best. Thank you.